హాయ్ ఫ్రెండ్స్, ఇది 2024 టాటా నెక్సాన్ ఫియర్లెస్ ప్లస్ ఎస్ వేరియంట్. ఇది డీజిల్ మాన్యువల్ అనమాట. సో ఇది కొత్త ఫేస్ లిఫ్ట్. పాత నెక్సాన్ కన్నా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ వీల్ క్యాప్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. సో చూసినట్టయితే ఈ సైడ్ ప్రొఫైల్, బ్యాక్ ప్రొఫైల్కి వెళ్దాం. బ్యాక్ ప్రొఫైల్లో సూపర్ అట్రాక్టివ్ బ్రేక్ లైట్స్ అనమాట. టైల్ లైట్స్, కనెక్టెడ్ టైల్ లైట్స్ అవి. ఇక్కడ చూసినట్టయితే మనకి లోగో కింద రివర్స్ పార్కింగ్ కెమెరా. సో బూట్ స్పేస్ చూద్దాం. బూట్ స్పేస్ అయితే చాలా బాగుంది, సెగ్మెంట్లో బెస్ట్ అనమాట. దీనికి ఐసీఎన్జీ కూడా వస్తుంది, దాంట్లో కూడా మంచి బూట్ స్పేస్ ఉంటుందని టాక్. సో సైడ్ ప్రొఫైల్ చూద్దాం. చూడండి, ఇప్పుడు కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది. బ్యాక్ బంపర్, ఆ బ్రేక్ లైట్స్ ఇంకా బాగుంది పాత దానికన్నా. అది అలాయ్ వీల్, అందరు వీల్ క్యాప్ అనుకుంటారు. సో అది అలాయ్ వీల్ డిఫరెంట్ డిజైన్ ఉంది దానికి కాంపిటేటర్స్లో కంపేర్ చేస్తే. సో సెకండ్ రో చూద్దాం. సెకండ్ రో కూడా కంఫర్టబుల్, నాకైతే కంఫర్టబుల్. 6 feet పర్సన్కి అయితే ఓకే. చాలా సీట్స్ కూడా బ్యాక్ సైడ్ రిక్లైన్ అయి ఉంటుంది, ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. మంచి థర్డ్ అది. సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటీనా. 2024లో ఇంటీరియర్ మొత్తం చేంజ్ అయిపోయింది టాటా నెక్సాన్ది. చాలా బాగుంది ఇప్పుడు పాత దానికన్నా. ఇది ఫ్రంట్ ప్రొఫైల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి 2, ఫ్రంట్ కెమెరా. ఇంజన్ చూసినట్టయితే 1.5 లీటర్ ఇంజన్. ఇది చాలా పవర్ఫుల్ ఇంజన్. సో మీకు చివరిగా ఇంజన్ సౌండ్ వినిపిస్తా, ప్లస్ అలాగే ఇంజన్ స్పెసిఫికేషన్ లాస్ట్ చెప్తాను. మంచి హెవీ బానెట్ అది. ఫ్రంట్ ప్రొఫైల్ చాలా అగ్రెసివ్ ఉంటుంది చూడటానికి. సో ఇంటీరియర్లోకి వెళ్ళినట్టయితే చాలా మన చూద్దాం. 360 కెమెరా ఉంటుంది దీనికి, ఫియర్లెస్ ఎస్ ప్లస్ వేరియంట్కి. నావిగేషన్, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. సన్ రూఫ్ చూద్దాం. సన్ రూఫ్ కూడా పెద్దదే, కాకపోతే XUV 300 అంత కాదు. ఇంటీరియర్ ఇప్పుడు చాలా క్లాసిక్గా ఉంది పాత దాంతో కంపేర్ చేస్తే. 6 ఎయిర్ బ్యాగ్స్ దీనికి స్టాండర్డ్ చెప్పడం మర్చిపోయా. 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ అనమాట. JBL స్పీకర్స్ వస్తాయి. ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్, AC. ఇది మోడ్ సెలెక్టర్ అనమాట, స్పోర్ట్, సిటీ అండ్ ఎకో. అదొకటే కాదు, ఈ 2024 నెక్సాన్లో ఆ కెమెరా ఒక రెజల్యూషన్ చాలా బాగుంది. అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 2022 అలా మోడల్లో, పాత మోడల్స్లో ల్యాగ్ ఉండేది. ఎంత ల్యాగ్ ఉండదు చూడండి, ఎంత స్లీక్గా ఉందో. చాలా బాగుంది, చాలా రెస్పాన్సివ్. నేను మెయిన్గా చేంజ్ చూసింది ఏంటంటే క్లచ్లో. 2024 నెక్సాన్ క్లచ్లో చాలా చేంజ్ ఉంది. మీరు ప్రీవియస్ నెక్సాన్ ఓనర్ అయితే మీకు తెలుస్తుంది క్లచ్ ఎంత హార్డ్ ఉంటుందో. దీంట్లో చాలా స్మూత్గా ఉంది. అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ నాకు నచ్చింది అయితే స్పీడోమీటర్ చాలా బాగుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటారు, సో నేను స్పీడోమీటర్ అంట, ఎందుకంటే అందరికీ మన తెలుగు ఆడియన్స్ కదా. సో ఈజీగా ఉండడానికి చాలా రెజల్యూషన్, మంచి రెజల్యూషన్తో ఉంది. సస్పెన్షన్ కూడా కొద్ది హార్డ్ సస్పెన్షన్ అనమాట. మనకి కార్నరింగ్స్లో మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ సస్పెన్షన్. అలాగే ఇంజన్ కూడా సూపర్ ఉంది 2024 నెక్సాన్లో. దీనికి యాడ్లు లేదని చెప్పారు. సెకండ్ థింగ్, ఈ 16 lakhs అనమాట. ఇది ఆన్ రోడ్ 16 lakhs సంథింగ్ చేంజ్ పడుతుంది. 16,80,000 ఎంతో పడుతుంది. దానికైతే నన్ను అడిగితే ఇది పర్ఫెక్ట్ అనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంది, మంచి 5 star రేటెడ్ సేఫ్టీ కార్. మనకి మైలేజ్ సిటీలో డీజిల్ వచ్చేసి అయితే 10 to 15 మధ్యలో వస్తుంది, బేస్డ్ అపాన్ అవర్ డ్రైవింగ్ అండ్ అలాగే ట్రాఫిక్ సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుంది. సో హైవేలో అయితే 20 వస్తుందని చెప్పారు. సో 2024 నెక్సాన్ వర్తా అంటే నేనైతే డెఫినెట్గా వర్త్ అని చెప్పొచ్చు. మంచి సేఫ్టీ, ఈజీ మెయింటెనెన్స్, మంచి వెహికల్ బిల్డ్ క్వాలిటీ. కాకపోతే దీని మెయిన్ డ్రాప్ అయిపోతే లెఫ్ట్ సైడ్ ఒక రిక్వెస్ట్ సెన్సార్ ఇస్తే బాగుండని నా చాయిస్, నేను అనుకుంటున్నా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కూడా పెడితే మనకి కో ప్యాసింజర్ డోర్ కూడా తీయడానికి, వెళ్ళడానికి ఈజీ టు యూజ్ ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ ఇంజన్ సౌండ్ ఏందా. ఈ 2024 నెక్సాన్లో ఒక బెస్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్ ఇచ్చారు. దీంట్లో SOS ఎమర్జెన్సీ బటన్ ఉంది, స్విచ్